హాయ్ అండి. ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తున్నా. దానికోసం ఆయిల్, ఆయిల్ కొంచెం వేడి కావాలి. వేడైన తర్వాత జీలకర్ర వేసుకున్నాం. తర్వాత ఆవాలు, కొంచెం అవి వేగాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసాక తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేగే వరకు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు అంటుకోకుండా దాన్ని వేపుతూ ఉండాలి. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఎగ్ చేసుకుంటున్నా. వేసాకనే కలుపుకోకుండా కోసేపు ఉడకనివ్వాలి. ఎక్కువ కలపకుండా మామూలుగా ఇట్లా కలుపుతూ ఉండాలి. ఎగ్ అనేది ఎక్కువ ఫ్రై కాకముందుకే ఉప్పు కారం అనేది వేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఉప్పు కారం సరిపడంత వేసుకుంటున్నా. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. ఇట్లా బాగా కలిసే వరకు అంతా కలుపుకోవాలి. తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడకనించి టూ 3 మినిట్స్ అలా కలుపుకొని ఉడికాక ఇలా కలుపుకొని 2-3 మినిట్స్ ఉంచుకుంటే ఎగ్ ఫ్రై అనేది కంప్లీట్ అయింది. ఇక సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.